Here. To you. First of all, congratulations to the entire team. It was a blockbuster, it's a masterpiece, and especially you look very charming, beautiful, gorgeous, and everything. Just like థ్యాంక్ యూ Prem ka మీరు రిపోర్టరేనా అలా మెల్లగా వాళ్ళ నుంచి వచ్చి కూర్చున్నారా? Prem ka Pratyaroop and Shanti ka Swaroop jaise. And my thing is like, Nani garu, మీరు ఇంతకు ముందు చూసినా ఇప్పుడు చూసినా ఆన్ స్క్రీన్ యూ లుక్ లైక్ ఎ పర్ఫెక్ట్ కపుల్, వెరీ బ్యూటిఫుల్ పేర్. థ్యాంక్స్ యా, హౌ యూ ఎంజాయ్డ్ దట్? అండ్ ఒక పోలీస్ క్యారెక్టరైజేషన్లో ఇంత బ్యూటిఫుల్ గోల్ నేను చూడటం అనేది ఇట్ వాస్ లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్. సో హౌ యూర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అది చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఐ మీన్ ఐ రియలీ నాకు ఫస్ట్ కానిస్టేబుల్ అని చెప్పినప్పుడు ఐ థాట్ ఎలా ఉంటాను నేను కానిస్టేబుల్ కాస్ట్యూమ్లో ఎలా ఉంటానని. ఫస్ట్ డే ఐ ఓర్ టెస్ట్ షూట్లో నేను ఐ ఓర్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్. ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, లైక్ ఫన్నీగా ఉంటానని. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ యూనిఫామ్ అండ్ దట్ లుక్ దట్ వీ ద చారూస్ లుక్. I'm going to take that uniform home ఎందుకంటే it's going to be forever in my heart, and that's my favorite look out of all the things that we did in the film. Yeah, Vivek garu. Congrats. Hi sir, how are you sir? Hello. So big fan of your writings, fast mental madilo అప్పటి నుంచి మంచి ఫ్యాన్. సో నాకు మొన్న కూడా అడుగుదాం అనుకున్నాను ఈ టైటిల్కి, అంటే ఇంత ముందు సూర్యాస్ సాటర్డేస్ కరెక్ట్ యాఫ్ట్ టైటిల్, ఇట్స్ సూర్యాస్ ఈశ్వర శివతాండవం. సరిపోదా శనివారం అని అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు? సరిపోదా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే అదే మీకు నానిగారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్, అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది. మీ అందరికీ వారానికి 7 రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పాను. సో దట్స్ ఇట్ అండి. అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ 7 రోజులు ఉంటే ఆయనకి సరిపోదా శనివారం, హీరోకి సరిపోదా శనివారం. అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెంటల్ మధ్యలో బ్రోచవారు ఎవరో, అంటే సుందరానికి ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా? అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈ నానిగారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది, పాన్ ఇండియా సినిమా. టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఎప్పుడు అనుకున్నారా? లేదంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే అట్లేం లేదండి. ది థింగ్ ఈజ్ ఏంటంటే నాకు ఏది ఎగ్జైటింగ్గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు. సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్. సారీ ఎలా ఉంది సార్ అని ఆయన వచ్చేసరికి చాలా బ్లంట్గా ఫ్రాంక్గా బాగాలేదంటే కనుక బాగాలేదని చెప్తారు. ఇఫ్ యూ రియలీ లైక్స్ ఇట్, యా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. యాజ్ ఆడియన్గా మాకు కూడా బాగా నచ్చాయి. తెలుగు టైటిల్సే కావాలనుకుంటాం, తెలుగు టైటిల్సే ఎక్కువ వెళ్ళాలనుకుంటాం. కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి, పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లే నానిగారు హాయ్ సార్, మొన్న కూడా అడిగా, అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి, ఇంకా పుల్స్ వెళ్తున్నాయి. అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది? తమిళ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. బెంగళూరు ఈరోజంతా అసలు అబ్సల్యూట్ హౌస్ఫుల్స్ అంటే ఫ్రమ్ మార్నింగ్. ఇంకా హిందీ మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి. ఆల్మోస్ట్ Day 1 రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. Day 2 నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజే. అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే. సో అవి అలా నడుస్తుంటాయి. బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్ ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్ బోత్ ప్లేసెస్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్న జరే మీరు అక్కడ నిలబడి చేశారు. ఆయనకి అంత స్కోప్ ఇవ్వడానికి, అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలన్కి అంత స్కోప్ ఇవ్వరు, పక్కన నిలబడి చూసి లేదు అసలు అలా ఇప్పుడు ఆలోచన. నానిగారు యాక్చువల్గా అంటే అష్టాచెమ్మ మొదలుకొని ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్ సినిమాకి అంటే మీరు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ ఇలాగే బడ్జెట్స్ పెంచుకుంటూ మీ మార్కెట్ పెంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 100 crore ఫిలిమ్స్ చేస్తున్నారు. నాని టార్గెట్ ఏంటి, అంటే ఎక్కడికి వెళ్ళాలని మీ ప్రయాణం? నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలని ఉందండి, ఎక్కడికి వెళ్ళాలని లేదు. నేను అందుకే అంటుంటాను, నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది ఆ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటున్నారు, నాకు దానికి వెళ్ళాలని లేదు సార్, నన్ను వదిలేడు అంటున్నా. ఎందుకంటే నాకు ఈ మంచి సినిమాలు నాకు మనసుకు నచ్చిన టీమ్స్తో పనిచేస్తున్నాను. నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి, నా ఆడియన్స్ ఉన్నారు, నన్ను ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. సో నాకు నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను నా బెస్ట్ ప్లేస్, నా జీవితంలో నా ఎయిమ్ కానీ నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నా నేను. నాకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటే చాలు అంతే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో